సూర్యాపేటలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించిన యువతి దూరం పెడుతోందని దాడికి పాల్పడ్డ ఈ ఘటన స్నేహనగర్లో జరిగింది. యువతి ఇంట్లోకి దూరిన యువకుడు సుత్తితో యువతి తలపై పలుమార్లు కొట్టాడు. దీంతో యువతికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు నిందితుని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు. మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడుతుంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద శృతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాను. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఆడు ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మేము అమ్మటిపడి ఉరికి చారి నేను పట్టుకొని తీసుకొచ్చినాం. పైన శృతితో కొట్టి అపరిస్థితి మీద పోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది? ఆ యువకుడిని పోలీసులు పట్టుకున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహనగర్ లో ఒక్కసారిగా కలకలం జరిగింది. ప్రేమించిన యువతి దూరం పెడుతుందంటూ మహేష్ అనేటువంటి ఒక యువకుడు మతిస్థిమితం కోల్పోయి ఒక్కసారిగా మారణాయుధాలతో శుద్ధితో స్పందనటువంటి ఒక యువతి ఇంట్లోకి చొరబడి ఆమె తలపైన తీవ్రంగా గాయం చేయడం జరిగింది. దీంతో పాటు ఉన్నటువంటి వస్తువులతో కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు తేరుకొని మహేష్ ని పట్టుకున్నారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడ్డటువంటి స్పందనని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా బి ఫార్మసీ కాలేజీలో ఇద్దరు కూడా స్నేహితులుగా చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా మహేష్ ని స్పందన దూరం పెడుతుండటంతో మనస్తాపానికి గురై ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో సుత్త తీసుకొని వచ్చి స్పందనని కొట్టి చంపేందుకు మహేష్ ప్రయత్నం చేశాడంటూ కూడా స్పందన తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా కేకలు వేయడంతో ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు రావడంతో మహేష్ బలంగా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంత అయితే అక్కడ ఆ స్థానికులు అడ్డుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకున్నారు. దీంతో యువతి ప్రాణాలకైతే ఎలాంటి ముప్పు లేదు, యువతి ప్రాణాలకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఎవరు లేని సమయంలో మధ్యాహ్న సమయంలో అయితే ఖచ్చితంగా చంపేసేవాడు, తీవ్రంగా గాయపరిచేవాడు అంటూ కూడా తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురేస్తూ మీడియాతో చెప్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో స్నేహనగర్ అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడింది. ఆ ప్రేమోన్మాదిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్తంభాన్ని కట్టేసి తీవ్రంగా కొట్టారు. అతను దేహశుద్ధి చేసి పోలీసులు కూడా అప్పచెప్పడం జరిగింది. చందనపల్లి గ్రామస్తుడిగా చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమ పేరుతో తిరుగుతున్నట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఏమైందో ఏమో ఈ మధ్యలో ఆ మహేష్ ని దూరం పెడుతూ రావడం, మహేష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఒక్కసారిగా కోపం పెంచుకొని ఆ ఒక్కసారిగా దాడి చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. గాయపడినటువంటి యువతిని హైదరాబాద్ తరలించి వైద్యం చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. గతంలో కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు చాలా రకాలుగా కూడా చోటు చేసుకున్నాయి. కేవలం ప్రేమ పేరుతో ఇట్లా తిరగడం, ప్రేమ పేరుతో ఈ విధంగా మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఈ విధంగా సైకోల్ గా మారి ఇతను కూడా సైకోల్ గా మారే ఆ స్పందనని చంపేందుకు ప్రయత్నం చేశారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.